పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి అంశము విశేషంతో కూడినదే. సాధారణంగా ఏ ఆలయంలోని రథయాత్రలోనైనా ఉత్సవమూర్తులను రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అయితే పూరి జగన్నాథ్ రథయాత్రలో సాక్షాత్తు మూల విగ్రహాలను తెచ్చి రథంలో కూర్చోబెట్టి రథయాత్రను జరిపిస్తారు. ఈ ఆలయంలో నెలకొన్న 3 మూల విగ్రహాలను 3 వేరువేరు రథాలలో ఉంచి రథోత్సవాన్ని జరిపిస్తారు. అందులో ఒక విగ్రహము జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడిది కాగా, ఇంకొకటి శ్రీకృష్ణుడి అన్న అయిన బలభద్రుడిది. 3వ రథం వీళ్ళిద్దరికీ చెల్లెలైన సుభద్రాదేవిది. ఏ రథం ఎవరెవరిదో తెలుసుకుందాం. ముందుగా 16 చక్రాలతో కూడిన నందిఘోష్ లేదా గరుడధ్వజగా పిలువబడే జగన్నాథుడి రథం ఎరుపు మరియు పసుపు రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. 2వ రథం 14 చక్రాలతో నిర్మించబడి తాళధ్వజగా పిలువబడుతుంది. ఇది బలభద్రుడి రథం. ఈ రథాన్ని ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఇక సుభద్రాదేవి రథాన్ని దేవదళన లేదా దర్పదళన లేదా పద్మధ్వజ అని పిలుస్తారు. 12 చక్రాలతో నిర్మించబడిన ఈ రథం ఎరుపు మరియు నలుపు రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది.